హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్ సార్ క్లాసెస్. మొదటిసారి మన యూట్యూబ్ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి ఈ వీడియో లింక్ని షేర్ చేయండి. ఇక ఈరోజు జూలై 4, 2025 వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అడిగిన ప్రశ్నకి వివరణతో కూడిన సమాధానాన్ని చూద్దాము. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి, ఒక అంతర్జాతీయ ఒప్పందం లేదా కన్వెన్షన్ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థి రానున్న పోటీ పరీక్షలను దృష్టిలో ఉంచుకొని, ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా ఇలాంటి అంశాలపైన ప్రత్యేక శ్రద్ధను చూపండి. వార్తలు నిలుస్తున్నా లేదా అమల్లోకి వస్తూ వార్తలు నిలిచిన ఇంపార్టెంట్ కన్వెన్షన్స్ గురించి కానివ్వండి, ఫ్రేమ్వర్క్స్ గురించి కానివ్వండి, ఇంటర్నేషనల్ అగ్రిమెంట్స్కి సంబంధించి కానివ్వండి, పోటీ పరీక్షల్లో డెఫినెట్గా క్వశ్చన్స్ వస్తాయి. మనం లాస్ట్ 3 days బ్యాక్ ఈ టాపిక్ని కవర్ చేసాము. నేరుగా మీకు ప్రశ్న ఇచ్చాను. సో ఇక్కడ ప్రశ్నని చూడండి. ఇటీవల వార్తలు నిలిచిన హాంకాంగ్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ లేదా హాంకాంగ్ కన్వెన్షన్ దేనికి సంబంధించింది? ఇది ఏ రోజు నుండి అమల్లోకి వచ్చింది? భారతదేశం ఈ ఒప్పందాన్ని ఏ సంవత్సరంలో ఆమోదించింది లేదా రాటిఫై చేసింది? ముందుగా ఈ హాంకాంగ్ కన్వెన్షన్ని ఏ సంవత్సరంలో ఫ్రేమ్ చేశారో చూద్దాము. ఒక అంతర్జాతీయ సంస్థ, ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్, IMO అంటాం, తరచూ వార్తలు నిలిచే సంస్థ, ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్. ఈ సంస్థ యొక్క ప్రధాన కేంద్రం ఎక్కడ? లండన్. ఏదైనా ఒక అంతర్జాతీయ సంస్థ గురించి మనం చూస్తున్నప్పుడు డెఫినెట్గా దానికి సంబంధించి హెడ్ క్వార్టర్ ఎక్కడో చూడాలి. లండన్ కేంద్రంగా పనిచేస్తున్న ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్ వారు 2009 సంవత్సరం, ఇంపార్టెంట్ ఇయర్ గుర్తుంచుకోండి, 2009 సంవత్సరంలో హాంకాంగ్ కన్వెన్షన్ లేదా హాంకాంగ్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ దీన్ని ఫ్రేమ్ చేయడం జరిగింది, అంటే దీన్ని రూపొందించారు. మరి ఇది దేనికి సంబంధించింది? సెకండ్ పాయింట్, 2009లోనే ఈ కన్వెన్షన్ అనేది ఫ్రేమ్ అవుతూ వార్తల్లోకి వచ్చింది. అప్పట్లోనే ఇది దేనికి సంబంధించింది అంటే అంతర్జాతీయ స్థాయిలో పాత లేదా ఉపయోగం ముగిసిన, ఓల్డ్ లేదా డీకమిషన్ చేయబడిన అనొచ్చు. పాత లేదా ఉపయోగం ముగిసిన షిప్పులు ఉంటాయి కదా, పెద్ద పెద్ద షిప్పులు ఉంటాయి కదా, వాటిని రీసైక్లింగ్ చేస్తున్నప్పుడు కానివ్వండి, బ్రేకింగ్ చేస్తున్నప్పుడు కానివ్వండి, లేదా డిస్మాంటిల్ చేస్తున్నప్పుడు కానివ్వండి, దానివల్ల కలిగే పర్యావరణ నష్టాన్ని నివారించేందుకు ఈ కన్వెన్షన్ అనేది ఫ్రేమ్ చేయడం జరిగింది. గుర్తుంచుకోండి సింపుల్గా, ఓకేనా? మరి ఈ కన్వెన్షన్ పైన భారతదేశం ఎప్పుడు సంతకం చేసింది లేదా ఎప్పుడు రాటిఫై చేసింది అంటే 2019లో. మరి ఇంత ఓల్డ్ కన్వెన్షన్ ఇప్పుడెందుకు వార్తల్లోకి వచ్చింది, మనం ఎందుకు డిస్కస్ చేస్తాము? కంటెక్స్ట్ ఏంటి? మనం లాస్ట్ 3 days బ్యాక్ వీడియోలో మీకు చెప్పాను, ఇటీవల ఈ హాంకాంగ్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ అనేది అమల్లోకి వచ్చింది. ఈ సంవత్సరం అమల్లోకి వచ్చింది. ఎప్పుడు అమల్లోకి వచ్చింది? జూన్ 26, 2025 రోజున ఈ హాంకాంగ్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ అనేది అమల్లోకి రావడం జరిగింది. అందుకే మీకు క్వశ్చన్ ఇచ్చాను, నేను డిస్కస్ చేశాను. సో పోటీ పరీక్షల్లో అంతర్జాతీయ అంశాలు ఇది చాలా ఇంపార్టెన్స్ ఉన్న టాపిక్. మీరు అబ్జర్వ్ చేయండి, మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోస్ ప్రతిరోజు చూడండి. మీకు నేను కవర్ చేస్తున్న టాపిక్, ప్రతి ఒక్క టాపిక్స్ కూడా UPSC తరహా పోటీ పరీక్షల నుండి మనకు చిట్ట చివరి పోటీ పరీక్షలు ఏవైతే ఉంటాయో ప్రతి పోటీ పరీక్షకు కూడా ఉపయుక్తంగా ఉండే టాపిక్స్ అన్నిటిని కూడా నేను కవర్ చేస్తున్నాను. మ్యాక్సిమం డెప్త్గా కవర్ చేస్తున్నాను. ఎందుకంటే ఇటీవల ముగిసిన పోటీ పరీక్షల ప్రశ్నపత్రాలే కనుక మీరు అబ్జర్వ్ చేశారనుకోండి, క్వశ్చన్స్ మ్యాక్సిమంగా టఫ్గా వస్తున్నాయి. టఫ్ అని చెప్పే కంటే కూడా చాలా డైనమిక్గా వస్తున్నాయి. వర్తమాన అంశాలపైన మనకి ఎంత అవగాహన ఉందో పరీక్షించడానికి ఆ పరీక్ష పెడుతున్నారు. కాబట్టి మనం కూడా అలర్ట్గా ఉండాలి. ఈ టాపిక్స్ ఈ ఎగ్జామినేషన్కి, ఈ టాపిక్స్ ఈ ఎగ్జామినేషన్కి అంటూ ఉండదు. వార్తలు నిలిచిన అంశాలు ఏవైతే ఉంటాయో పోటీ పరీక్షల కోణంలో ఏవైతే ఇంపార్టెన్స్ ఉంటాయో అవి అన్ని పోటీ పరీక్షలకు కూడా ఉపయుక్తంగా ఉంటాయి. గుర్తుంచుకోండి, ఓకేనా? ప్రతిరోజు మన క్లాసెస్ని చూడండి, మీకు మ్యాక్సిమం 100% మీరు స్కోర్ చేస్తారు. కరెంట్ అఫైర్స్ కోణంలో 100% స్కోర్ చేయడమే కాకుండా జనరల్ స్టడీస్లో మీరు మ్యాక్సిమం స్కోర్ చేయడానికి మన క్లాసెస్ ఉపయుక్తంగా ఉంటాయి. మీరు అబ్జర్వ్ చేయొచ్చు, వార్తలు నిలిచిన ఏదైనా ఒక టాపిక్ ఉందనుకోండి, వార్తలు నిలిచిన టాపిక్ని మనం న్యూస్గా చూస్తాం, కానీ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న మనం దాన్ని కరెంట్ అఫైర్స్గా దాన్ని కన్వర్ట్ చేసుకోవాలి. దానికి స్టాటిక్ డాటాని అడిషన్గా ఇస్తున్నాను, ఆ టాపిక్ని కన్సర్న్ సబ్జెక్ట్తో లింక్ చేస్తున్నాను. ఇంత అప్రోచ్తో మీకు అందిస్తూనే ఉన్నాను. మీరు అబ్జర్వ్ చేయొచ్చు రోజు కూడా.
ఓకేనా? సో ప్రతిరోజు క్లాసెస్ చూడండి. కమింగ్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్, అది ఏ పోటీ పరీక్షన, ఏ స్థాయి పోటీ పరీక్షన 100% స్కోర్ చేయగలుగుతారు. ఓకేనా? ఇక మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోస్లో ప్రతిరోజు కూడా ఒక ప్రశ్న ఇస్తున్నాను. ఆ క్వశ్చన్ కూడా మీరు అబ్జర్వ్ చేయండి. పలానా అంశాల నుండి ఖచ్చితంగా ప్రశ్నలు వస్తాయని వేటినైతే నేను భావిస్తున్నానో వాటిని క్వశ్చన్గా ఇస్తున్నాను. డైలీ ఒకటి చొప్పున దాదాపు మన వీడియోని, డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోని ప్రతిరోజు కూడా వేలాది మంది అభ్యర్థులు చూస్తున్నారు. ప్రతి ఒక్కరు నేను కోరేది ఏంటంటే మీ సపోర్ట్, ఎంకరేజ్మెంట్ లైక్ రూపంలో తెలియజేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ, ఆస్పిరెంట్స్ అందరికీ వీడియో లింక్ని షేర్ చేయండి. కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంలో మీ ఫీడ్బ్యాక్ కానివ్వండి, నేను ఇస్తున్న ప్రశ్నకి సమాధానాన్ని కానివ్వండి తెలియజేయండి. ప్రాక్టీస్ అవుతుంది మీకు. ఓకేనా? ఇక ఈరోజు ప్రశ్న వీడియో చివరిలో ఉంటుంది. ప్రతి ఒక్కరు సమాధానం ఇవ్వండి. సో ఇది ఏదైతే ఉంటుందో ఇందాక మీకు క్వశ్చన్ చూపించాను కదా, దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ మీకు ఎలాగో పీడిఎఫ్లో ఉంటుంది. ప్రతి టాపిక్ని కూడా మీకు పీడిఎఫ్లో ఇస్తున్నాను మన యాప్లో, జీవీకే స్టడీ సర్కిల్ యాప్. సో జీవీకే స్టడీ సర్కిల్ యాప్ ఇప్పటికే వేలాది మంది అభ్యర్థులు మన యాప్ని ఇన్స్టాల్ చేసుకోవడం జరిగింది. అందులో పీడిఎఫ్స్ని కూడా రీడ్ చేస్తున్నారు. ఓకేనా? రైట్. ఇక ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి దేశంలోనే తొలి సోలార్ బస్ స్టేషన్ ఎక్కడ? గుజరాత్ రాష్ట్రంలోని సూరత్లో. గుజరాత్ రాష్ట్రంలో రెండవ అతిపెద్ద నగరం సూరత్, మనందరికీ సుపరిచితమైన నగరము. చాలాసార్లు మనం చూస్తూ ఉంటాము టెక్స్టైల్కి సంబంధించి కానివ్వండి. ఇక పక్కన పెడితే ప్రపంచంలోనే లేదా భారతదేశంలోనే లేదా ఆసియాలోనే మొట్టమొదటి, అతిపెద్ద, అతి చిన్న, అతి పొడవైన ఇలాంటి ప్రత్యేక పదాలతో కూడిన కరెంట్ అఫైర్స్ని మనం ఎలా డిస్కస్ చేస్తున్నాం? సూపర్లేటివ్స్గా డిస్కస్ చేస్తున్నాం. ఇది సూపర్లేటివ్ టాపిక్. భారతదేశంలోనే తొలిసారి ఒక బస్ స్టేషన్ కంప్లీట్గా సోలార్ పవర్తో నడిచే బస్ స్టేషన్ అనేది వార్తల్లోకి వచ్చింది. ఎక్కడ అంటారు? ఇటువంటి సూపర్లేటివ్ టాపిక్స్ గురించి చూస్తున్నప్పుడు మనం ఆ సింగిల్ లైన్లో గుర్తుపెట్టుకోండి. భారతదేశంలోనే తొలి సోలార్ బస్ స్టేషన్ సూరత్లో ఇటీవల నిర్మాణం పూర్తయిపోయింది, అమల్లోకి కూడా రావడం జరిగింది. సో రూఫ్ టాప్ ఏదైతే ఉంటుందో ఆ బస్ స్టాండ్ పైన రూఫ్ మొత్తం కూడా సోలార్ ప్యానెల్స్ని వేయడం జరిగింది. దాని ద్వారా ఉత్పత్తి అయ్యే శక్తి ఉంటుంది కదా, సోలార్ ఎనర్జీ ఉంటుంది కదా, ఆ ఎనర్జీతో ఎలక్ట్రిక్ బస్సెస్ ఉంటాయి కదా, వాటికి ఛార్జింగ్ కూడా ఇస్తున్నారు. ఇలా 24/7 సర్వీస్ అనేది. సో సింపుల్గా చెప్పాలంటే పునరుత్పాదక శక్తితో నడిచే, రెన్యూవబుల్ ఎనర్జీతో నడిచే కంప్లీట్ బస్ స్టేషన్ ఇన్ ఇండియా సూరత్. ఇందుకోసం టెక్నాలజీ సపోర్టుగా జర్మనీ సంస్థల సహకారం కూడా తీసుకున్నారు గుజరాత్ రాష్ట్రంలో. ఎనఫ్. సో ఇలా గుర్తుపెట్టుకోండి సింపుల్గా. ఓకేనా? ఇంతకు మించి అయితే ఎగ్జామినేషన్లో బిట్ రాదు. ఎన్ని బస్సులు ఉన్నాయి, దాని విస్తీర్ణం ఏంటి, ఇటువంటివి ఎగ్జామినేషన్లో ఎక్స్పెక్ట్ చేయకండి, రావు. ఓకేనా? ఇక రీసెంట్గా సౌరశక్తికి సంబంధించి మనం చాలా అంశాలు చూస్తున్నాం. 2024 సంవత్సరము జనవరి 22వ తేదీ మన భారతదేశ చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయాన్ని లిఖించిన రోజు. అయోధ్యలో బాలరాముని ప్రాణప్రతిష్ఠ జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా బాలరాముని విగ్రహం. ఆ రోజు సాయంత్రము నరేంద్ర మోదీ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. భారతదేశంలో సౌరశక్తిని ఉత్పత్తి చేయాలి, రూఫ్ టాప్ సోలార్ ప్యానెల్స్ని వేసి ప్రతి ఇంటి నుండి కూడా సౌరశక్తిని ఉత్పత్తి చేద్దాము, ఆ ఛాన్స్ మనకు ఉంది అని చెప్పేసి పిఎం సూర్య గారుగా ప్రకటించారు. తర్వాత 2024 ఫిబ్రవరి 13th ఆ టైంలో ప్రధానమంత్రి సూర్య గారు లేదా ప్రధానమంత్రి ముఫ్త్ బిజ్లీ యోజనగా ఒక స్కీమ్ అమల్లోకి వచ్చింది. అద్భుతమైన పురోగతిని కూడా మనం సాధిస్తున్నాం. సౌరశక్తి పైన ఆధారపడుతున్న దేశం మనకు ఆ ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకోటి కూడా చూస్తే మనము ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ మన చొరవే అది. అండ్ ఎట్ ద సేమ్ టైం ఇటీవల కాలంలో వ్యవసాయ రంగంలో కూడా సౌరశక్తి కోసం పిఎం కుసుమ్ ప్రోగ్రామ్ కానివ్వండి, ఇటువంటివన్నీ లింక్ చేసుకోవాలి. ఓకేనా? సో సూరత్ నగరము, అల్తాన్ ప్రాంతము. సో నిర్మాణం కోసము ఈ బస్ స్టేషన్ ఏదైతే ఉంటుందో నిర్మాణం కోసము ఆ సోలార్ ప్యానెల్స్ని ఏర్పాటు చేయడానికి దాదాపు 1.6 crore రూపీస్ జరిగిందంట. భారతదేశంలో మొట్టమొదటి సోలార్ ఆధారిత స్మార్ట్ బస్ స్టేషన్ ఇది. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. సో రూఫ్ టాప్ సోలార్ పవర్ ప్లాంట్ సౌరశక్తితో ఉత్పత్తి చేసే విద్యుత్ వినియోగం. బస్సులకు ఎప్పుడు కూడా నిరంతరం ఛార్జింగ్ అందుబాటులో ఉంటుంది. రైట్. సో గుజరాత్లోని రెండవ అతిపెద్ద నగరం సూరత్. ప్రపంచ స్థాయిలోనే డైమండ్ కటింగ్, పాలిషింగ్కు ఇది ప్రసిద్ధి. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో ఒకటి. అండ్
ఈ టార్గెట్ ఇంపార్టెంట్. మీకు ఒక టాపిక్ ఈరోజు భారతదేశంలో మొట్టమొదటి న్యూస్ పేపర్లో కవర్ అయింది, మీరు చూడొచ్చు. ఈనాడు న్యూస్ పేపర్లో ఆ టాపిక్ అనేది కవర్ అయింది. ఈనాడులో డైరెక్ట్ మీరు ఈరోజు పేపర్ చూస్తే కనబడుతుంది. కానీ ఏంటి, సో భారతదేశంలో మొట్టమొదటి సౌరశక్తి ఆధారిత బస్ స్టేషన్ అనేది సూరత్, గుజరాత్ అంతే కవర్ అవుతుంది. మనం ఎంత ఎక్స్ట్రా అడిషన్ ఇస్తున్నాం అనేది మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సూరత్ దేనికి ప్రత్యేకం, మీకు జాగ్రఫీలో అడుగుతారు ఇటువంటి బిట్, అండ్ ఎట్ ద సేమ్ టైం జీకే పాయింట్ అడుగుతారు. అండ్ ఇటీవల కాలంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు కానివ్వండి, భారత ప్రభుత్వం కానివ్వండి, సౌరశక్తి విషయంలో, రెన్యూవబుల్ ఎనర్జీ విషయంలో నిర్దేశించుకున్న టార్గెట్స్ ఏంటి, ఇటువంటివి అడుగుతారు. అవన్నీ మీకు అడిషన్గా ఇస్తున్నారు. చూడండి, భారత ప్రభుత్వము 2030 నాటికి 500 గిగావాట్స్ గ్రీన్ ఎనర్జీని లక్ష్యంగా పెట్టుకుందంట. సోలార్ ఎనర్జీలో భారత ప్రపంచంలో 4వ అతిపెద్ద స్థానం కలిగి ఉంది ఇప్పటికే. సో స్టాటిక్గా గతంలో మనం ఒక టాపిక్ డిస్కస్ చేసాం. కొచ్చి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రపంచంలో మొట్టమొదటి పూర్తి స్థాయి సోలార్ ఎయిర్పోర్ట్. గుర్తుంచుకోండి, ఇది జీకే పాయింట్గా నిలిచింది. ఈరోజు మనం చూస్తున్న ఇటువంటి కరెంట్ అఫైర్స్ రేపటి రోజు జీకేగా చూస్తాము. మొట్టమొదటి అనేటివన్నీ కూడా జీకే పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. సో ఇక్కడ ఇది ఒక ఎక్స్ట్రా పాయింట్ యాడ్ చేసుకోండి, అడగవచ్చు. మీకు దీనిపైన స్టేట్మెంట్స్ అడిగారనుకోండి, ఈ పాయింట్ని అడిషన్గా ఇస్తారు ఎగ్జామినేషన్లో. ఇక నెక్స్ట్ ఇంకొక సూపర్లేటివ్ టాపిక్. ఇక్కడ సూపర్లేటివ్ టాపిక్స్ ఒక 2 to 3 టాపిక్స్ ఉన్నాయి ఈరోజు. వాటన్నిటిని ముందుగా కవర్ చేసి ఒక్కొక్కటి ర్యాంకింగ్స్ కానివ్వండి అవన్నీ చూద్దాము. భారతదేశంలో మొట్టమొదటి క్యూఆర్ కోడ్ ఆధారిత డిజిటల్ ఇంటి చిరునామా ప్రాజెక్ట్. సో క్యూఆర్ బేస్డ్ హోమ్ అడ్రస్ ఎక్కడ అంటారు. మీరు స్వచ్ఛ భారత్ గురించి చూస్తున్నప్పుడు స్వచ్ఛ భారత్ కార్యక్రమం మన భారతదేశంలో 2014 సంవత్సరం అక్టోబర్ 2వ తేదీన మహనీయుడి జన్మదినోత్సవం సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ప్రారంభించారు. భారతదేశాన్ని పరిశుభ్ర భారత్గా, స్వచ్ఛ భారత్గా తీర్చిదిద్దడానికి. అందులో భాగంగా స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వే అని చెప్పేసి, క్లీనెస్ట్ సిటీ అనే పురస్కారాల గురించి మనం తరచు చూస్తూ ఉంటాం. ఎవ్రీ ఇయర్, ప్రతి సంవత్సరం భారతదేశంలో క్లీనెస్ట్ సిటీగా వార్తలు నిలిచే నగరం ఏంటి? ఇందోర్ ఎక్కడ ఉంది? మధ్యప్రదేశ్. ఇటీవల ఇందోర్ గురించి మనం చాలా అంశాలు చూస్తున్నాము. అందులో ముఖ్యమైనది భారతదేశంలోనే మొట్టమొదటిసారి భిక్షాటన రహిత నగరంగా ఇండోర్ నిలిచింది. ఈ 2020 సంవత్సరంలో అక్కడ భిక్షాటన మొత్తం కూడా నిర్మూలించబడింది. గుర్తుపెట్టుకుని ఇటువంటివి అడిషన్ చేసుకోవాలి. సో అటువంటి ఇండోర్లో క్యూఆర్ బేస్డ్, మనం క్యూఆర్ ఏంటంటే ఇప్పుడు చూడండి, మీరు షాప్కి వెళ్ళినప్పుడు ఏదన్నా గ్రాసరీ సరుకులు తీసుకున్నారనుకోండి, కిరాణా షాప్లో కానీ ఎక్కడైనా, తర్వాత మీరు జీపే కానీ, ఫోన్పే కానీ, లేదా మీరు డబ్బులు చెల్లించాలనుకుంటే, ఆన్లైన్లో చెల్లించాలనుకుంటే క్యూఆర్ స్కాన్ చేస్తారు. క్యూఆర్, సో ఇలా ఉంటుంది స్కాన్. సేమ్ అలాగే క్యూఆర్ కోడ్ ఏదైతే ఉంటుందో ప్రతి ఇంటికి కూడా ఇచ్చేస్తున్నారు. ప్రతి ఇంటికి కూడా క్యూఆర్ స్కాన్ పెడుతున్నారు. దీని ద్వారా ఏమవుతుంది, డైరెక్ట్ ఆ స్కాన్ అనేది ఓపెన్ చేయగానే, దాన్ని స్కాన్ చేయగానే ఆ ఇంటి అడ్రస్ అనేది విజిబుల్ అవుతుంది. దీని ద్వారా మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకు, మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బందికి పన్నులు వసూలు చేయడం కానివ్వండి, పన్నులు విధించడం కానివ్వండి, ఇటువంటివన్నీ కూడా సులభతరంగా జరుగుతాయి అంట. ఓకేనా. సో భారతదేశంలో మొట్టమొదటి క్యూఆర్ కోడ్ ఆధారిత డిజిటల్ ఇంటి చిరునామా ప్రాజెక్ట్ ఎక్కడ అంటారు. సో ఇది. అండ్ ఇటీవల కాలంలో డిజిపిన్ అనే ఇనిషియేటివ్ కూడా భారతదేశంలో ప్రాజెక్ట్ డిజిపిన్ గురించి మనం చూసాము. వాటన్నిటిని లింక్ చేసుకోండి. సో ప్రారంభించిన నగరం ఇందోర్, మధ్యప్రదేశ్. ఇందోర్ మున్సిపల్ కార్పొరేషన్ వారు ఈ ఇనిషియేటివ్తో న్యూస్లోకి వచ్చారు. సో ఉద్దేశం ఏంటంటే ప్రతి ఇంటికి ప్రత్యేకమైన క్యూఆర్ కోడ్తో కూడిన డిజిటల్ చిరునామా బోర్డులను ఏర్పాటు చేయడము. నగరంలో అన్ని ఇళ్లను జీపీఎస్ ఆధారిత డిజిటల్ చిరునామాలతో అనుసంధానం చేస్తారు. క్యూఆర్ కోడ్ను మొబైల్ ద్వారా స్కాన్ చేస్తే ఇంటి యొక్క ఖచ్చితమైన డిజిటల్ చిరునామా వస్తుంది, డిజిటలీకరణ. సో డిజిటల్ టెక్నాలజీ ద్వారా పౌర సేవలు సులభంగా, వేగంగా అందించడం అనేది ఉద్దేశము. ప్రాపర్టీ ట్యాక్స్ కానివ్వండి, అంటే హౌస్ ట్యాక్స్ లాంటివి ఉంటాయి కదా, ప్రాపర్టీ ట్యాక్స్, నీటి పన్ను వంటి స్థానిక పన్నుల చెల్లింపులు, ఇవన్నీ కూడా ఈ క్యూఆర్ కోడ్ ద్వారా సులువుగా నమోదు చేయవచ్చు. ఓకేనా. సో గుర్తుంచుకోండి, స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వేలో భాగంగా ప్రతిసారి కూడా. ఓకేనా. అండ్ మనం రీసెంట్గా మధ్యప్రదేశ్లోని ఒక నగరం భోపాల్ గ్యాస్ ట్రాజడీకి సంబంధించి ఒక అంశాన్ని డిస్కస్ చేసాం. వ్యర్థాల దహనం సంపూర్ణమైంది అని చెప్పేసి లింక్ చేసుకోండి. మధ్యప్రదేశ్ సంబంధించిన ఇంకొక నగరం అది. రైట్. క్యూఆర్ అంటే ఏంటంటే క్విక్ రెస్పాన్స్ కోడ్. క్యూఆర్ ఫుల్ ఫామ్ అడుగుతారు, జీకేలో ఇది ఇంపార్టెంట్. క్విక్ రెస్పాన్స్, క్యూఆర్ కోడ్, క్విక్ రెస్పాన్స్ కోడ్ జపాన్ దేశానికి చెందిన డెన్సో వేవ్ అనే ఒక కంపెనీ 1994లో అభివృద్ధి చేసింది. ఈ పాయింట్ చూడండి మీకు ఎక్కడ కనబడుతుందో. సో ఇక్కడ నేను క్యూఆర్ బేస్డ్ సిస్టమ్ అనేది ఇందోర్లో అమల్లోకి వచ్చిందని ఒక పాయింట్ చెప్పాను. ఇక్కడ క్యూఆర్ అంటే మీకు డౌట్ వస్తుంది చదివేటప్పుడు, క్యూఆర్ అంటే ఏంటి? క్యూఆర్ అంటే క్విక్ రెస్పాన్స్. దాన్ని స్కాన్ చేయగానే మనకు రెస్పాన్స్ అనేది విజిబుల్ అవుతుంది, అడ్రస్ అనేది. సో ఈ క్యూఆర్ కోడ్ని మొదటిసారి ఎవరు డెవలప్ చేశారు, ఎప్పుడు డెవలప్ చేశారు? స్టాటిక్ బిట్ 1994లో డెన్సో వేవ్ అనే ఒక
సంస్థ అభివృద్ధి చేయడం జరిగింది. ఇలా చదవండి. మీకు నేను ఇచ్చే ప్రతి టాపిక్, మీకు డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో ప్రతి టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేసేది ఏదైతుందో ప్రతి ఒక్కటి కూడా పీడిఎఫ్ ఫార్మాట్లో, ఇదంతా కూడా మీకు పీడిఎఫ్ ఫార్మాట్లో ఉంటుంది. యూ కెన్ డౌన్లోడ్ ఇట్. మీరు యాప్ ఇన్స్టాల్ చేసుకోండి, జీవీకే స్టడీ సర్కిల్ యాప్. జీవీకే స్టడీ సర్కిల్ యాప్ మీకు ప్లేస్టోర్లో యాప్ అనేది విజిబుల్గా ఉంటుంది, టైప్ చేయండి. లేదంటే ఈ వీడియో కింద కామెంట్ బాక్స్లో ఫస్ట్ కామెంట్లో మీకు యాప్ లింక్ని పోస్ట్ చేస్తాను. అందులో అన్ని కోర్సెస్, CA 360 కానివ్వండి, ఇండియన్ పాలిటీ కానివ్వండి, యూపీఎస్సీ టెస్ట్ సిరీస్ కానివ్వండి, డైలీ CA కానివ్వండి, మిషన్ 100 కానివ్వండి, ప్రతి కోర్స్ మీద భారీ ఆఫర్ అనేది ఇవ్వడం జరిగింది. సో మీకు ఆఫర్స్ అన్నీ కూడా ఈరోజు మిడ్ నైట్ వరకు క్లోజ్ అయిపోతాయి. సో July 4th నైట్ 11:30కి అన్ని ఆఫర్స్ కూడా క్లోజ్ అయిపోతాయి. ఓకేనా, అవైల్ చేసుకోండి. మీకు కరెంట్ అఫైర్స్ టెస్ట్ సిరీస్ కూడా ఈ PDF కోర్స్ ఏదైతే అందులో ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇంకొక సూపర్లేటివ్ టాపిక్ ఈరోజు వార్తల్లోకి వచ్చింది. లడఖ్ కేంద్రపాలిత ప్రాంతం. ఎప్పుడు కేంద్రపాలిత ప్రాంతం అయింది? 2019 అక్టోబర్ 31 నుండి ఇది కేంద్రపాలిత ప్రాంతంగా అమల్లోకి వచ్చింది. అదేంటి సార్, ఆగస్టులో కదా అనుకుంటారు. ఆగస్టులో బిల్లు చట్టంగా మారింది, విభజన బిల్లు. మనందరికీ తెలుసు, జమ్మూ కాశ్మీర్ వన్స్ అపాన్ ఏ టైమ్ ఇట్ వాజ్ ఏ స్టేట్ విత్ స్పెషల్ స్టేటస్. ప్రత్యేకంగా ఉండే ఒక రాష్ట్రం. ఆర్టికల్ 370 ఉన్నప్పుడు జమ్మూ కాశ్మీర్. అప్పుడు జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోనే లడఖ్ కూడా ఒక ప్రాంతంగా ఉండేది. కానీ ఆఫ్టర్ రిపీలింగ్ ఆర్టికల్ 370 ఇన్ ద ఇయర్ 2019, 2019 సంవత్సరంలో ఆర్టికల్ 370ని తొలగించిన తర్వాత జమ్మూ కాశ్మీర్ అనేది 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా మారింది. ఒకటి జమ్మూ కాశ్మీర్గా మిగిలింది అసెంబ్లీతో కూడుకొని, ఇంకొకటి లడఖ్ కేంద్రపాలిత ప్రాంతం, అసెంబ్లీ ఉండదు. ఓకేనా. సో లడఖ్లో మొట్టమొదటి ఆస్ట్రో టూరిజం ఫెస్టివల్ అనేది రీసెంట్గా న్యూస్లోకి వచ్చింది. ఆస్ట్రో టూరిజం అంటే ఖగోళ శాస్త్రానికి సంబంధించి లేదా ఖగోళ పర్యటనని పెంపొందించేందుకు ఉద్దేశించబడింది. లడఖ్స్ ఆస్ట్రో ఫెస్టివల్ 2025 ఇన్స్పైరింగ్ యూత్ ఎక్స్ప్లోరింగ్ ద యూనివర్స్. ఓకేనా, ఇది పర్యాటక రంగంలో ఇంపార్టెంట్. సో జిల్లా పంచాయత్ రీసోర్స్ సెంటర్ అంగ్లింగ్ లే లడఖ్ కేంద్రపాలిత ప్రాంతంలో ఎవరు నిర్వహించారు? సో నిర్వహించిన వారు ఎవరంటే లడఖ్ టూరిజం డిపార్ట్మెంట్ అంటే గవర్నమెంట్ వారు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ బెంగళూరు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ ఎక్కడ ప్రధాన కేంద్రం అంటే బెంగళూరు. వాళ్ళు నిర్వహించడంలో వాళ్ళు కీలక పాత్ర. నెక్స్ట్ ఇస్రో, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. ఇస్రో హెడ్ క్వార్టర్ ఎక్కడ? బెంగళూరు. సో వీరు సహకారం అందించారు. ఈ 3 సంస్థలు కలిసి సింపుల్గా ఈ ఆస్ట్రో టూరిజం ఫెస్టివల్ని నిర్వహించడం జరిగింది రీసెంట్గా. ఉద్దేశం ఆస్ట్రో పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడము, ఖగోళ శాస్త్రంపై శాస్త్రీయ అవగాహన ఉత్సుకతను పెంపొందించడం అనేది ఉద్దేశము. రైట్. ఆస్ట్రో టూరిజం అంటే ఖగోళ పరిశీలన, నక్షత్రాలను చూడటం, అంతరిక్ష సంబంధిత జ్ఞానాన్ని పెంపొందించే ఒక పర్యాటకం. రైట్. లడఖ్కి సంబంధించి బేసిక్. లడఖ్ కేంద్రపాలిత ప్రాంతం రాజధాని లే. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ అనేది 1786లో ఏర్పాటైంది, బెంగళూరు కేంద్రంగా పనిచేస్తుంది. భారతదేశంలో ఖగోళ పరిశోధనలో కీలకమైన సంస్థ. ఇక ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, భారతదేశంలో అంతరిక్ష రంగంలో పనిచేసే అత్యున్నత సంస్థ. ఇస్రో 1969 ఆగస్టు 15న ఏర్పాటైంది, బెంగళూరు కేంద్రంగా పనిచేస్తుంది. ఎన్ఎఫ్ ప్రస్తుతం చీఫ్ ఆర్ చైర్పర్సన్ ఆఫ్ ఇస్రో ఎవరు? వి నారాయణన్ గారు. సో ఇన్ని పాయింట్స్ అడిషన్ చేసుకోవాలి. టాపిక్లా కాకుండా స్టాటిక్ పాయింట్స్, జిఎస్ పాయింట్స్ రెగ్యులర్గా మీరు రిపీట్ చేసుకుంటే సరిపోతుంది. సో ఈ క్లాస్ చూస్తారు కాబట్టి మళ్ళీ PDF ఒక్కసారి చూడండి. ఎనఫ్. సో ఇక ర్యాంకింగ్స్. టేస్ట్ అట్లాస్ అనే సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఆహార పదార్థాలు ఏవైతే ఉంటాయో వాటికి ర్యాంకింగ్స్, ఏ దేశంలో అద్భుతమైన ఆహార పదార్థాలు అందుబాటులో ఉంటాయని చెప్పేసి అంశం ఆధారంగా ర్యాంకింగ్స్ ఇచ్చారు. అందులో భారతదేశం యొక్క స్థానం ఏంటి, మరి భారతదేశంలోని ఏ నగరాలు టాప్ 100లో చోటు పొందినవి చూడాలి. ఇక్కడ ఏదైనా ఒక ర్యాంకింగ్ సంబంధించి కానీ రిపోర్ట్ సంబంధించి కానీ మనం నేర్చుకుంటున్నప్పుడు ముందుగా ఆ రిపోర్ట్ లేదా ర్యాంకింగ్స్ పేరేంటి, ఏ సంస్థ విడుదల చేసింది, ఆ సంస్థ యొక్క ప్రధాన కేంద్రం ఇక్కడ, ఎందుకోసం రిలీజ్ చేసింది, దేనిపైన రిలీజ్ చేసింది. ఎనఫ్. సో ఇక్కడ చూస్తే ఉత్తమ ఆహారం లభించే దేశాల్లో ప్రపంచంలో భారతదేశం 12వ స్థానంలో ఉందంట. మంచి ఆహారం దొరికే దేశాల జాబితా అన్నట్టు. అందులో ఇండియా 12th. మరి టాప్ పొజిషన్లో ఎవరు ఉన్నారంటారు? గ్రీస్ ఐరోపా ఖండంలోనే ఒక దేశంలో. అక్కడ ద బెస్ట్ క్వాలిటీ ఫుడ్, ద బెస్ట్ ఫుడ్ ఈజ్ అవైలబుల్ అన్నట్టు. అండ్ మరి ఎవరు చెప్తున్నారు ర్యాంకింగ్స్ ఎవరు ఇచ్చారంటే టేస్ట్ అట్లాస్ అనే సంస్థ. టేస్ట్ అట్లాస్ ఈ సంస్థ క్రొయేషియా కేంద్రంగా పనిచేసే ఒక ప్రైవేట్ ట్రావెల్ గైడ్ సంస్థ. ఇది ట్రావెల్ గైడ్ సంస్థ, అంటే ట్రావెలింగ్ రిలేటెడ్ గైడ్ చేస్తుంది. క్రొయేషియా కేంద్రంగా పనిచేసిన సంస్థ వారు రిలీజ్ చేశారు. సో టేస్ట్ అట్లాస్ ర్యాంకింగ్స్, అందులో ప్రపంచంలో ఉత్తమ ఆహారం లభించే దేశాల్లో టాప్ పొజిషన్లో
గ్రీస్ ఉందంట. ఇండియా వచ్చేసి 12th పొజిషన్లో ఉంది. ఇక 13th పొజిషన్లో అమెరికా, అగ్రదేశం అమెరికా. మరి భారతదేశం విషయానికి వస్తే నగరాలను కనుక మీరు చూసారనుకోండి, ముంబై నగరాల జాబితాలో. సో ఇవి దేశాల జాబితా. ఇక నగరాల జాబితాను కనుక తీసుకుంటే భారతదేశం నుండి ఏ నగరాలు దేనికి ఫేమస్, ఏ ర్యాంక్లో ఉన్నాయి. ముంబై అంటే మనం మహారాష్ట్ర అంటేనే వడపావ్ అంటాం. వడపావ్ చాలా ఫేమస్ అక్కడ. సో 5వ స్థానంలో ఉంది ప్రపంచంలో. ద బెస్ట్ క్వాలిటీ ఫుడ్, ద బెస్ట్ ఫుడ్ అవైలబుల్ సిటీస్లో ముంబై 5th. అక్కడ వడపావు, పావు బాజీ వంటి వంటకాలకు అధిక రేటింగ్స్ ఉంటాయి. ఇక ఢిల్లీ అన్ని రకాల ఫుడ్కి నిలయము. నెక్స్ట్ హైదరాబాద్ అంటేనే హైదరాబాద్ బిర్యానీ, ఓకేనా, 50వ స్థానంలో ఉందంట. హైదరాబాద్ బిర్యానీకి అత్యధిక ప్రజాదరణ ఉంటుంది అక్కడ. అండ్ చెన్నై 75వ స్థానంలో ఉంది టేస్ట్ అట్లాస్లో, నగరాల జాబితాలో ప్రపంచంలో. అక్కడ దోశ, ఇడ్లీ, సాంబారు ఇటువంటివి ఎక్కువగా ఉంటాయి, ఓకేనా. సో టేస్ట్ అట్లాస్ ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు చెందిన సాంప్రదాయ ఆహార పదార్థాలను ర్యాంక్ చేస్తూ ఉంటుంది. స్థానిక ఆహారాలకు సంబంధించిన సమాచారాన్ని ట్రావెల్ గైడ్స్ను అందిస్తుంది. ఎవరైనా టూరిస్టర్ లేదా ఎవరైనా పర్యాటకులు ఏదైనా ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఈ టేస్ట్ అట్లాస్ వెబ్సైట్ని విజిట్ చేస్తూ ఉంటారు. ఆ ప్లేస్కి వెళ్ళినప్పుడు ఏం ఫుడ్ మనం టేస్ట్ చేయాలి ఇలాంటివి. పర్యాటక రంగాన్ని ఇష్టపడే వారికి ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కూడా. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్, ఇక్కడ ఇది ఇంపార్టెంట్, ఓకేనా. రైట్. భారతీయ ఆహార పరిశ్రమ, ఇండియన్ ఫుడ్ ఇండస్ట్రీ 2025 నాటికి దాదాపు $500 బిలియన్ మార్కెట్ను అధిగమించే అవకాశం ఉందంట. సరిపోతుంది. ఇక భారతదేశం విషయానికి వస్తే రైల్వే స్టేషన్లకు సంబంధించి ఇటీవల మనం చాలా అంశాలు చూస్తున్నాం. ఈట్ రైట్ రైల్వే స్టేషన్ అని, ఈట్ రైట్ సర్టిఫికేషన్ అని చెప్పేసేసి. ఇక్కడ ఉదాహరణ తీసుకుంటే తెలంగాణలో రామోజీ ఫిల్మ్ సిటీ అండ్ మన తెలుగు రాష్ట్రాల్లో వైజాగ్ మొట్టమొదటిది. వీటికి ప్రత్యేకంగా వైజాగ్ ఏమో రైల్వే స్టేషన్, ఒకటి రామోజీ ఫిల్మ్ సిటీ ప్రాంతం గురించి చెప్తున్నాను. ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తుందంటే మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్. ఏదైనా ఒక డిపార్ట్మెంట్ గురించి చూస్తున్నప్పుడు అది ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తుందో చూడాలి. ఎగ్జామినేషన్లు అడుగుతున్నారు. సో ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, FSSA అంటాము. భారతదేశంలో ఆహార ప్రమాణాలను నిర్దేశించే సంస్థ, ఒక రెగ్యులేటరీ బాడీ. వారు ఈట్ రైట్ అనే ఒక సర్టిఫికేట్ని జారీ చేస్తారు రైల్వే స్టేషన్స్కి, ప్రాంతాలకు. సో ఇటువంటివి లింక్ చేసుకోండి, ఎనఫ్. ఇక ఫినాన్షియల్ ఫ్రాడ్ రిస్క్ ఇండికేటర్. సో DOT వారు దీన్ని డెవలప్ చేస్తారు. అసలు ఇదేంటో పర్పస్ చెప్తాను. అసలు ఏంటి కాంటెక్స్ట్, ఎందుకు వార్తల్లోకి వచ్చిందంటే RBI, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, భారతదేశంలో బ్యాంకులకే బ్యాంకు, అపెక్స్ బ్యాంకు, సుప్రీం బ్యాంకు, రెగ్యులేటరీ బ్యాంక్. సింపుల్గా చెప్పాలంటే భారతదేశంలో బ్యాంకింగ్ వ్యవస్థ మొత్తాన్ని నియంత్రించేది, నిర్వహించేది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అలా రెగ్యులేటరీ బాడీస్ గురించి ఎగ్జామినేషన్లు అడుగుతున్నారు. ఉదాహరణకి బీమా రంగం, ఇన్సూరెన్స్ సెక్టర్ అని అనుకోండి, IRDI, ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా. టెలికాం రంగం అనుకోండి, టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా, ట్రాయ్. నెక్స్ట్ స్టాక్ మార్కెట్, షేర్ మార్కెట్ అన్నారనుకోండి, సెబీ. పెన్షన్ అన్నారనుకోండి, PFRDA. ఇటువంటివి చూడాలి రెగ్యులేటరీ బాడీస్. మరి ఇక్కడికి వస్తే RBI భారతదేశానికి సంబంధించి బ్యాంకింగ్ వ్యవస్థలో కీలక సూచనలు ఇస్తూ ఉంటుంది, నిర్వహిస్తూ ఉంటుంది. అన్ని బ్యాంకులకు ఆదేశాలు ఇచ్చింది. అన్ని బ్యాంకులకు ఆదేశం ఏమిచ్చింది అంటే ప్రతి ఒక్క బ్యాంకు, భారతదేశంలో ప్రతి ఒక్క బ్యాంకు ఫైనాన్షియల్ ఫ్రాడ్ రిస్క్ ఇండికేటర్ని అనుసంధానం చేసుకోండి అని చెప్పేసి. అలా చేసుకుంటే జరిగేది ఏంటంటే, అసలు వాస్తవానికి ఫైనాన్షియల్ ఫ్రాడ్ రిస్క్ ఇండికేటర్ యొక్క ఉద్దేశం ఏంటంటే, మనకు కొన్ని కాల్స్ ఉంటాయి, నేరపూరిత కాల్స్, సైబర్ క్రైమ్ ఎవరైతే చేస్తారో వారు కొన్ని నంబర్స్ నుండి కాల్ చేస్తూ ఉంటారు. అటువంటి వాటిని అడ్డుకట్ట వేయడానికి బ్యాంకులకి ఇది ఉపయుక్తంగా ఉంటుంది, కస్టమర్స్ని కాపాడుతుందని చెప్పేసి. ఓకేనా. సో దీన్ని ఎవరు అభివృద్ధి చేశారో చూడండి. ప్రారంభించిన సంస్థ ఫైనాన్షియల్ ఫ్రాడ్ రిస్క్ ఇండికేటర్ని ఎవరు తయారు చేశారంటే DOT, డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్. వీరి పరిధిలో ఉన్న ఒక సంస్థ డిజిటల్ ఇంటెలిజెన్స్ యూనిట్ అనండి, లేదంటే DOT అని గుర్తుంచుకోండి. వీరే FRIని తయారు చేస్తారు. ఓకేనా. సో RBI ఏం చెప్పింది, ఇప్పుడు వార్తల్లోకి వచ్చింది, అదే మీరు వార్తాపత్రికలు చూడొచ్చు. అన్ని బ్యాంకులు FRIని, ఫైనాన్షియల్ ఫ్రాడ్ రిస్క్ ఇండికేటర్ని తమ వ్యవస్థలో అనుసంధానం చేయాలని భారతీయ రిజర్వ్ బ్యాంకుకి అన్ని బ్యాంకులను సూచించింది. RBI అన్ని బ్యాంకులకు హెచ్చరించింది. FRI అనేది ఒక రిస్క్ క్లాసిఫికేషన్ సిస్టమ్. ఆర్థిక మోసాలతో అంటే ఫినాన్షియల్ ఫ్రాడ్ అనుసంధానం ఉన్న మొబైల్ నెంబర్లను ఇది గుర్తిస్తుంది. సో బ్యాంకులు అనుసంధానం చేసుకుని అనుకోండి, ఏదైనా ఒక నెంబర్ నుండి కాల్ వస్తుంది అంటే ఆ నెంబర్స్ని ఇది గుర్తిస్తుంది అన్నట్టు. బ్యాంకింగ్, UPI లావాదేవీల సమయంలో నేరాలను రియల్ టైంలో గుర్తించి నివారించేలా సహకరిస్తుంది.
మరి ఈ ఫినాన్షియల్ ఫ్రాడ్ రిస్క్ ఇండికేటర్ యొక్క లక్ష్యం ఏంటంటే మొబైల్ నంబర్ల ఆధారంగా బ్యాంకులు, ఆర్థిక సంస్థలు సైబర్ ఆధారిత ఆర్థిక మోసాలను ముందే గుర్తించడం, నివారించడం, తగ్గించడం. రైట్. సో సరిపోతుంది. సో ప్రారంభించిన వారెవరు? ఈ ఫినాన్షియల్ ఫ్రాడ్ రిస్క్ ఇండికేటర్ని డిజిటల్ ఇంటెలిజెన్స్ యూనిట్ విచ్ ఈజ్ వర్కింగ్ అండర్ డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్. ఈ సంస్థ 2021లో ప్రారంభమైంది. రైట్. నెక్స్ట్ వచ్చేసి భారతదేశంలో యూపీఐ ఆన్లైన్ పేమెంట్ సంబంధించి రెగ్యులేటరీ బాడీ ఏదంటే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఓకేనా. ప్రస్తుతం ఆర్బీఐకి గవర్నర్గా సంజయ్ మల్హోత్రా గారు విధులు నిర్వర్తిస్తున్నారు. ఆర్బీఐ హెడ్ క్వార్టర్ వచ్చేసి ముంబై. సో April 1, 1935 నుండి ఆర్బీఐ స్థాపనని చూసాము. ఎప్పుడు నేషనలైజ్ అయింది ఆర్బీఐ అంటే 1949 January 1 గుర్తుంచుకోండి. ఓకేనా. ఇక డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ అనేది మినిస్ట్రీ ఆఫ్ ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్ పరిధిలో పనిచేసే ఒక డిపార్ట్మెంట్. క్లియర్. ఆర్బీఐకి సంబంధించి ఖచ్చితంగా చూడండి, ఇటీవల కాలంలో ఆర్బీఐ తీసుకుంటున్న కీలక నిర్ణయాలు. మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్ రెపో రేట్ని 6 నుండి 5.5కి తీసుకొచ్చింది ఇటీవల కాలంలో. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. ఇక నెక్స్ట్ జీడిపి, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్, స్థూల దేశీయోత్పత్తి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇట్ ఈస్ ద ఫైనల్ వాల్యూ ఆఫ్ ఆల్ ద గూడ్స్ అండ్ సర్వీసెస్ దట్ ఆర్ ప్రొడ్యూస్డ్ విత్ ఇన్ ద బౌండరీస్ ఆఫ్ ద పర్టిక్యులర్ కంట్రీ ఫర్ ద గివెన్ ఫినాన్షియల్ ఇయర్. ఒక ఆర్థిక సంవత్సర కాలంలో ఒక దేశ సరిహద్దు లోపల ఉత్పత్తి అయ్యే అంతిమ వస్తు సేవల విలువను ఆ దేశ జీడిపిగా మనం చూస్తూ ఉంటాం. మరి ఎందుకు పర్సెంటేజ్లో చూస్తామంటే కంపారిటివ్ స్టడీ, లాస్ట్ టైంతో కంపేర్ చేస్తే ఈసారి ఎలా ఉంది, బేస్ ఇయర్తో కంపేర్ చేస్తే ఎలా ఉంది అని చూడడానికి పర్సెంటేజ్లో చూస్తాము. మరి అటువంటి జీడిపిని ఎస్టిమేట్ చేస్తూ, అంచనా వేస్తూ చాలా సంస్థలు ఇటీవల కాలంలో వార్తల్లోకి వస్తున్నాయి. అంతర్జాతీయ సంస్థలే కానివ్వండి, మన భారతదేశానికి సంబంధించి జాతీయ ప్రముఖ సంస్థలే కానివ్వండి. సో వాటిపైన నెంబర్ ఏంటో గుర్తుంచుకోండి. అండ్ ఇంకొకటి ఏంటంటే ద స్టాట్స్ ఇన్ ద ఎకానమీ ఆర్ నాట్ ఎట్ ఆల్ స్టాటిక్. అర్థశాస్త్రంలో మీరు నేర్చుకునే గణాంకాలు, నంబర్స్ ఏవైతే ఉంటాయో స్టాటిక్గా ఉండవు. దే ఆర్ డైనమిక్, దే ఆర్ వాలటైల్, ఆల్వేస్ చేంజెస్. ఆ చేంజ్ అవుతున్న వాటిని అన్నిటి మనం చేంజ్ చేసుకోవాలి. అందుకే కరెంట్ అఫైర్స్ రెగ్యులర్గా మీరు వాచ్ చేస్తూ ఉండండి. సో ఇక్కడ జీడిపి వృద్ధి రేటును కన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్, భారత పరిశ్రమల సమాఖ్య అంటాం. కన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ అనే సంస్థ భారతదేశ జీడిపి వృద్ధి రేటును ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 6.4 నుండి 6.7%గా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈరోజు అన్ని వార్తాపత్రికలు కవర్ అయింది, ఇది చూడొచ్చు. ఓకేనా. నంబర్ గుర్తుంచుకోండి. కన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ. ఓకేనా. 2025-26 ఈ ఆర్థిక సంవత్సరం అంటే ఆర్థిక సంవత్సరం ఎప్పుడైనా April 1న ప్రారంభమవుతుంది, March 31న ముగుస్తుంది కదా. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అంటే 2025 April 1 నుండి ప్రారంభమైంది. నెక్స్ట్ ఇయర్ March 31తో ఫినాన్షియల్ ఇయర్ ముగుస్తుంది. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే వరకు దేశ జీడిపి అంట 6.4 నుండి 6.7గా ఉంటుందని ఎవరు చెప్తున్నారు? కన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్, ఎన్ఎఫ్. ఓకేనా. మరి ఈ వృద్ధికి దోహదపడే అంశాలు, దేశ మార్కెట్లో డిమాండ్ అనేది అధికంగా ఉంటుంది, ఇవన్నీ కూడా కావచ్చు. రైట్. జీడిపి అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్, దేశంలో ఒక ఆర్థిక సంవత్సర కాలంలో ఉత్పత్తి అయిన వస్తువులు, సేవల విలువ. ఓకేనా. ఇక నెక్స్ట్ కొన్ని సమావేశాలు లేదా సదస్సులు ఈరోజు వార్తల్లోకి వచ్చినాయి. సో రీసెంట్గా చాలా సదస్సులు, సమావేశాల గురించి మనం చూస్తున్నాము జూన్ మంత్లో కానివ్వండి. అండ్ నెక్స్ట్ ఇంకో 1-2 డేస్లో మనము బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు గురించి ప్రత్యేకంగా చూస్తాము. గత నెలలో G7 శిఖరాగ్ర సదస్సు కానివ్వండి, యునైటెడ్ నేషన్స్ ఓషన్ కాన్ఫరెన్స్ 3rd ఎడిషన్ నీస్ ప్యారిస్ వేదికగా జరిగింది. ఇవన్నీ కూడా ఇంపార్టెంటే. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే రీసెంట్గా 4th ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఫైనాన్సింగ్ ఫర్ డెవలప్మెంట్. సో 4th ఇంటర్నేషనల్ అంటే 4వ విడత. సో ఇటువంటి కాన్ఫరెన్స్ మీకు ఎడిషన్తో వచ్చినప్పుడు ఏం చేస్తున్నానంటే మొదటిసారి ఎక్కడ జరిగింది, రెండవసారి ఎక్కడ జరిగింది, మూడవసారి ఎక్కడ జరిగింది, నాలుగోసారి ఎక్కడ, ఈ విధంగా చెప్తున్నాను. మరి ఒకవేళ సిరీస్లో కనుక నంబర్స్ 15, 16, 17 ఉదాహరణకు బ్రిక్స్ 17వ శిఖరాగ్ర సదస్సు జరగబోతోంది. దానికి గతంలో జరిగిన 16 సమ్మిట్స్ వేదికలు అవసరం లేదు. సో ఇలా తక్కువ నెంబర్ ఏవైతే సింగిల్ డిజిట్లో ఉంటాయో వాటి గురించి టాప్ 3 అయితే ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. మొదటి 3 ఎక్కడెక్కడ జరిగినాయి అని. సో 4th ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ అంతర్జాతీయ సదస్సు దేనికి సంబంధించి? ఫినాన్సింగ్ ఫర్ డెవలప్మెంట్. సదస్సు పేరు ఫైనాన్సింగ్ ఫర్ డెవలప్మెంట్ అనే సదస్సు పేరు. అంతర్జాతీయ అభివృద్ధి ఆర్థిక సదస్సు 4వ విడత ఎక్కడ జరిగింది? సెవిల్లా అనేది ఎక్కడ ఉంది అంటారు, సరిపోతుంది. సెవిల్లా అనేది స్పెయిన్. సో ఏదైనా ఒక సదస్సు గురించి చూస్తున్నప్పుడు వేదిక ఎక్కడో చూడాలి. సెవిల్లా వేదికగా స్పెయిన్లో ఇటీవల జరిగిన ఒక అంతర్జాతీయ సదస్సు
ఫోర్త్ లేదా 4వ అంతర్జాతీయ అభివృద్ధి ఆర్థిక సదస్సు FFD4 అని గుర్తుంచుకోండి. ఎవరు నిర్వహించారు? ఐక్యరాజ్య సమితి పరిధిలో పనిచేస్తున్న UNDESA అంటే యునైటెడ్ నేషన్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అండ్ సోషల్ అఫైర్స్ సదస్సు జరిగింది అంటే ఎవరు నిర్వహిస్తున్నారు ఇంపార్టెంట్, వీరు నిర్వహించారు. మరి సదస్సు యొక్క ఉద్దేశం ఏంటి? ఆర్థిక అభివృద్ధికి సంబంధించి స్థిరమైన అభివృద్ధికి కావాల్సిన ఆర్థిక వనరులలో లోటును పరిష్కరించడం, ప్రపంచ ఆర్థిక పాలనా వ్యవస్థ గ్లోబల్ ఫినాన్షియల్ ఆర్కిటెక్చర్ సంస్కరణలపై దృష్టి పెట్టడం. ఏం లేదు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు సంస్కరణలు కావాలి అని ఉద్దేశించి ఇక్కడ చర్చిస్తారు. అభివృద్ధి ఆర్థికాన్ని వాతావరణ మార్పుల లక్ష్యాలకు అనుగుణంగా మలచడం అంటే గ్రీన్ ఎకానమీ వైపు మళ్లించడం. మరి చరిత్రలో మొట్టమొదటిసారి ఇటువంటి సదస్సు ఎప్పుడు జరిగింది అంటే 2002లో మెక్సికోలో జరిగింది, 2002లో. తర్వాత 2008లో దోహాలో జరిగింది సెకండ్ ఎడిషన్. థర్డ్ ఎడిషన్ వచ్చేసి 2015లో జరిగింది అడిస్ అబాబాలో జరిగింది. సో 10 ఇయర్స్కి ఈ సదస్సు మళ్ళీ వార్తల్లోకి వచ్చింది కాబట్టి ఎగ్జామినేషన్లో అడుగుతారు, గుర్తుంచుకోండి. ఇక UNDESA ఈ సంస్థ 1948లో ఏర్పాటైంది, ఐక్యరాజ్య సమితికి అనుబంధంగా పనిచేస్తుంది. ప్రధాన కార్యాలయం వచ్చేసి న్యూయార్క్, అమెరికా. ఓకేనా? ఇక భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో షెడ్యూల్ అనేది న్యూస్లోకి వచ్చింది. 2027 సంవత్సరంలో జరగబోతోంది. మన దేశ రాజధాని న్యూఢిల్లీ వేదికగా ఆటోమొబైల్ రంగానికి సంబంధించిన అంతర్జాతీయ సదస్సు ఇండియాలో జరగబోతుంది. నెక్స్ట్ 2 ఇయర్స్కి సంబంధించిన షెడ్యూల్. పోటీ పరీక్షల్లో ఏదైనా ఒక సదస్సు సమావేశానికి సంబంధించి ఇటీవల ముగిసిన సమావేశాలు సదస్సులపైనే కాదు, ఏదైనా అఫీషియల్గా షెడ్యూల్ అయింది అంటే ఆ షెడ్యూల్ నెక్స్ట్ రానున్న సంవత్సరాల్లో ఎక్కడ జరుగుతుందని కూడా అడుగుతారు, ఎందుకంటే అఫీషియల్ కాబట్టి. ఓకేనా? సో భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో 2027లో భారతదేశంలో న్యూఢిల్లీ వేదికగా జరగబోతోంది. అధికారిక సమాచారాన్ని పంచుకోవడం జరిగింది భారత ప్రభుత్వము. February 4 నుండి 9 వరకు 2027. సో 2026 కాకుండా 2027లో జరగబోతోంది భారత్ మొబిలిటీ ఎక్స్పో న్యూఢిల్లీ వేదికగా, ఢిల్లీ నేషనల్ క్యాపిటల్ రీజన్లో జరగబోతోంది. ఎవరు నిర్వహించబోతున్నారు? మినిస్ట్రీ ఆఫ్ కామర్స్, వాణిజ్య వ్యవహారాల మంత్రిత్వ శాఖ. మినిస్ట్రీ ఆఫ్ కామర్స్కి ప్రస్తుతం కన్సర్న్ మినిస్టర్గా ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారు? పీయూష్ గోయల్ గారు. అండ్ భారీ పరిశ్రమ మంత్రిత్వ శాఖ మినిస్ట్రీ ఆఫ్ హెవీ ఇండస్ట్రీస్ వారు. సో మినిస్ట్రీ ఆఫ్ కామర్స్, మినిస్ట్రీ ఆఫ్ హెవీ ఇండస్ట్రీస్ సహకారంతో ఈ సదస్సు అనేది జరగబోతోంది. ఒక ఎగ్జిబిషన్. ఉద్దేశం ఏంటి? ఆటోమోటివ్ లేదా ఆటోమొబిలిటీ రంగాలలో కొత్త సాంకేతికతలు ఆవిష్కరణలు ప్రదర్శించడము. కొత్త వెహికల్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఇక్కడ ప్రదర్శిస్తూ ఉంటారు. పరిశ్రమ ప్రతినిధులు, పాలసీ రూపకర్తలు, టెక్నాలజీ నిపుణుల మధ్య భాగస్వామ్యము, సహకారాన్ని పెంపొందించడం అనేది ఉద్దేశము. ఓకేనా? సో లాస్ట్ ఎడిషన్స్ ఎప్పుడెప్పుడు జరిగినాయి అని చెప్పేసి రైట్. సో సరిపోతుంది. నెక్స్ట్ ఇంకొక ఎగ్జిబిషన్. ఆ ఎగ్జిబిషన్ ఎక్కడ అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. UAE అనేది గ్రూప్ ఆఫ్ 7 ఎమిరేట్స్, గుర్తుంచుకోండి. అందులో ఒకటి దుబాయ్, అందులో ఒక సిటీ అబుదాబి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే అబుదాబిలో ఒక ఫెస్టివల్, మ్యాంగో ఫెస్టివల్, దాని పేరు ఏంటంటే ఇండియన్ మ్యాంగో మానియా 2025 అనేది జరిగింది. ముఖ్యంగా ప్రపంచంలో మ్యాంగోస్ అంటేనే మన ఇండియా అద్భుతమైన టేస్ట్. మరి అటువంటి మ్యాంగోస్కి మార్కెటింగ్ అవగాహన పెంచడం కానివ్వండి, అంతర్జాతీయ స్థాయిలో మ్యాంగోస్కి ఇంపార్టెన్స్ కల్పించడం కోసము కొన్ని GI ట్యాగ్ ప్రోడక్ట్స్ ఉన్న మ్యాంగోస్ ఉంటాయి కదా, వాటిని ఇక్కడ ప్రత్యేకంగా ప్రదర్శించారు. ఇక్కడ అబుదాబిలో. సో ఇండియన్ మ్యాంగో మానియా. మనకు GI ట్యాగ్ పొందిన మ్యాంగోస్ అంటే ఉదాహరణకు అల్ఫోన్సో మ్యాంగోస్, రత్నగిరి మ్యాంగోస్, మహారాష్ట్ర ఇటువంటివి ఉంటాయి కదా అవి. ఓకేనా? సో అపెడా. సో మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ పరిధిలో, కేంద్ర వాణిజ్య వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేసే ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది. ఆ డిపార్ట్మెంట్ పేరు ఏంటంటే అపెడా, అగ్రికల్చర్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్స్పోర్ట్స్ డెవలప్మెంట్ అథారిటీ. అపెడా అనే సంస్థ ఆధ్వర్యంలో ఈ మ్యాంగో మానియా అనేది అబుదాబిలో రీసెంట్గా జరిగింది, UAEలో. సహకారం ఎవరిచ్చారంటే UAE ప్రభుత్వం సహకారం ఇచ్చింది. UAE భారత రాయబార కార్యాలయం అండ్ లులు గ్రూప్ వెరీ వెరీ ఇంపార్టెంట్. లులు గ్రూప్ హెడ్ క్వార్టర్ కూడా అక్కడే ఉంటుంది. భారతీయ మామిడి ఎగుమతులను ప్రోత్సహించడం. ఇక్కడ సింపుల్ చూడండి, అపెడా అని వచ్చిందంటే మన ఇండియన్ అగ్రికల్చరల్ ప్రోడక్ట్స్ని ఎక్స్పోర్ట్ చేయడానికి ప్రోత్సహించే సంస్థ అది, గుర్తుపెట్టుకోండి. భారతీయ మామిడి ఎగుమతులను ప్రోత్సహించడం, అంతర్జాతీయ మార్కెట్లో భారతీయ వ్యవసాయ ఉత్పత్తులకున్న ఆదరణను పెంచడము, UAE గల్ఫ్ ప్రాంతాల్లో ఉన్న భారతీయ ప్రవాసులు, అంతర్జాతీయ వినియోగదారులకు భారతీయ మామిడి ప్రత్యేకతలను చెప్పడం.
వాస్తవంగా మన మామిడి పండ్లు అవగాహన కోసం ఇది ఉద్దేశించబడింది. అంతర్జాతీయ స్థాయిలో ఇండియన్ మ్యాంగో స్పెషల్స్. చాలామంది కొన్ని ఫ్రూట్స్ని ఇంపోర్టెడ్ ఫ్రూట్స్ కోరుకుంటారు. ఇంపోర్టెడ్ ఫ్రూట్స్ అంటే ఏంటంటే మన దేశంలో అంతగా బెస్ట్ క్వాలిటీ లేకపోయినా వేరే దేశాల నుండి ఇంపోర్ట్ చేసుకునే వాటికి గిరాకీ ఉండడం. కానీ ఒక్కటి గుర్తుంచుకోండి, ఇంపోర్టెడ్ మ్యాంగోస్ అనేవి మనం ఎప్పుడు వినము. ఎందుకంటే మన భారతదేశమే అద్భుతమైన మ్యాంగోస్కి నిలయం కాబట్టి. ఓకేనా? సో మామిడిలో జిఐ ట్యాగ్ పొందిన ప్రోడక్ట్స్ మీకు అందరికీ తెలుసు. బనారసి లంగ్డా, దశేరి, చౌసా, సుందర్జా, ఆమ్రపాలి, మాల్దా, భారత్ భోగ్, ప్రభాశంకర్, లక్ష్మణ్ బాగ్, మహమ్మద్ బహార్, వృందావని, ఫసలి, మల్లిక ఇవన్నీ మ్యాంగోస్ పేర్లు. రైట్. అపెడా అనే సంస్థ 1986లో ఏర్పాటైంది. ప్రధాన కేంద్రం న్యూఢిల్లీ, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ పరిధిలో పనిచేస్తుంది. రైట్. భారత ప్రపంచంలో అతిపెద్ద మామిడి ఉత్పత్తిదారు. లార్జెస్ట్ మ్యాంగో ప్రొడ్యూసర్ ఇన్ ద వరల్డ్ ఈజ్ ఇండియా. ఓకేనా? ప్రపంచంలో ఉత్పత్తి మొత్తం మామిడి పనుల్లో దాదాపు 40-45% ఫ్రమ్ ఇండియా. ఎక్కువగా మనం మామిడిని ఏ దేశాలకు ఎగుమతి చేస్తామంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, అమెరికా, యూకే, సౌదీ అరేబియా. రైట్. ఇక ఒక గణాంకాల నివేదిక NSOR నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ వారు మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ పరిధిలో రీసెంట్గా విడుదల చేసిన ఒక కన్జంప్షన్ రిపోర్ట్ న్యూట్రిషనల్ ఇంటేక్ ఇన్ ఇండియా రిపోర్ట్ అంటే భారతదేశంలో ఏ విధంగా పోషకాలను తీసుకుంటున్నారని చెప్పేసి నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ వారు రీసెంట్గా విడుదల చేసిన గణాంకాలు. భారత్లో పోషకాహార వినియోగంపై నివేదిక. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే హౌస్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ సర్వే ఆధారంగా ఈ నివేదికను రూపొందించారు. సో 2022 ఆగస్టు మంత్ నుండి 2024 జూలై వరకు 2 విడతల్లో సర్వేని నిర్వహించారు. నివేదిక ప్రాముఖ్యత ఏంటంటే దేశవ్యాప్తంగా ప్రజల ఆహార వినియోగ విధానాలు, పోషకాల వినియోగంపై కీలకమైన సమాచారాన్ని అందిస్తుంది. పాలసీ రూపకర్తలు, పరిశోధకులకు విలువైన సమాచారాన్ని ఇవ్వడము. ఇక క్యాలరీ ఇంటేక్ భారతదేశంలో ఎలా ఉంది చూడండి. నివేదిక ప్రకారము గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో వ్యక్తిగత సగటు రోజువారీ క్యాలరీల వినియోగము 22-23తో పోలిస్తే 2023-24లో స్వల్పంగా పెరిగిందంట. క్యాలరీ ఇంటేక్ విషయంలో మనం పురోగతి సాధించాం. గుడ్ థింగ్ ఇస్తుందంట. రైట్. సో గుర్తుపెట్టుకోండి. సో నివేదిక గురించి మొత్తం అడగకపోవచ్చు, బట్ చూడండి. గ్రామీణ ప్రాంతాల్లో రోజువారీ సగటు ప్రోటీన్ వినియోగము 2022-23లో 61.9 గ్రాముల నుంచి 2023-24లో 63.2 గ్రాములకు పెరిగిందంట. పట్టణ ప్రాంతాల్లో కూడా ఇదే విధమైన పెరుగుదల ఇక్కడ ప్రోటీన్ వినియోగం విషయంలో. ఇక కొవ్వు విషయానికి వస్తే గ్రామీణ ప్రాంతాల్లో రోజువారీ సగటు కొవ్వు వినియోగము 59.7 గ్రాముల నుంచి 70.5 గ్రాములకు పెరిగింది. ఇక పట్టణ ప్రాంతాల్లో 60.4 గ్రాముల నుంచి 69.8 గ్రాములకు పెరిగిందంట. రైట్. సో హౌస్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ సర్వే లేదా హౌస్ హోల్డ్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ సర్వే అనేది భారత ప్రభుత్వ గణాంకాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని NSO వారు నిర్వహించడం జరుగుతుంది. ఇక ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ రోమ్ ఇటలీ కేంద్రం పనిచేస్తుంది కదా, వారి ప్రకారం రోజుకు వ్యక్తిగతంగా కనీసం 2100 నుండి 2400 కిలో క్యాలరీస్ అవసరం. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగవచ్చు. ఇటీవల కొన్ని మైల్ స్టోన్ ఇయర్స్తో వార్తల్లోకి వస్తున్నాయి. అందులో కూడా ఎన్వైర్న్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో, వైల్డ్ లైఫ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏవైతే చూస్తున్నామో అవి ఇంపార్టెంట్. ఉదాహరణ తీసుకుంటే ప్రాజెక్ట్ టైగర్ కానివ్వండి, మనము 2023లో 50 ఇయర్స్ మైల్ స్టోన్ని చూసాము. అలాగా ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సైట్స్, సో సైట్స్ అమల్లోకి వచ్చి 50 సంవత్సరాలు పూర్తవుతుంది. సైట్స్ CITES సైట్స్ ఫుల్ ఫామ్. ఈ టాపిక్ సంబంధించి అసలు సైట్స్ అనే భావన ఎప్పుడు వచ్చింది, సైట్స్ ఎప్పటి నుండి అమల్లోకి వచ్చింది, సైట్స్ ఫుల్ ఫామ్ ఏంటి, భారతదేశం ఈ సైట్స్ని ఎప్పుడు రాటిఫై చేసింది, ఇది దేనికి సంబంధించింది, ఎనఫ్ ఈ 5 పాయింట్స్ సింపుల్గా చూడండి. సో సైట్స్ ఫుల్ ఫామ్ ఏంటంటే కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్. సింపుల్గా చూడండి, ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్. కన్వెన్షన్ అంటే ఒక ఒప్పందము, దేనిపైన, ఇంటర్నేషనల్ ట్రేడ్. ఇంటర్నేషనల్ ట్రేడ్ అంటే ఏంటి, అంతర్జాతీయ వాణిజ్యం. అంటే అంతర్జాతీయ స్థాయిలో ఒక ప్రాంతం నుండి ఒక ప్రాంతానికి చేరవేయడం. వేటిని, ఎండేంజర్డ్ స్పీసీస్ ఆఫ్ వైల్డ్ లైఫ్ ఫానా అండ్ ఫ్లోరా, అంతరించిపోతున్న జీవజాతులు కానివ్వండి, వృక్ష జాతులు కానీ ఉంటాయి కదా, వాటిని అంతర్జాతీయ వాణిజ్యం చేయడంలో
ఒక ఒప్పందము, ఏ విధమైన గైడ్లైన్స్ ఉండాలి అని చెప్పేసి ఒక ఒప్పందము. ఓకేనా. సో సైట్స్, ఈ సైట్స్ ఐడియా ఎప్పుడు వచ్చిందంటే 1963లో వచ్చింది. ఎక్కడొచ్చిందంటే IUCN సమావేశంలో వచ్చింది, ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అండ్ న్యాచురల్ రిసోర్సెస్, స్విట్జర్లాండ్. ఇక నెక్స్ట్ వచ్చేసేసి ఎప్పటి నుండి అమల్లోకి వచ్చింది. మరి సైట్స్ అనేది ఆలోచన ఏమో 1963, మరి అమల్లోకి వచ్చిందేమో 1975 నుండి అమల్లోకి రావడం జరిగింది, గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇందులో ప్రస్తుతం 185 కంట్రీస్ రాటిఫై చేశాయి ఈ సైట్స్ని, ఒప్పందాన్ని. భారతదేశం 1976లోనే సైట్స్ CITES పైన సంతకం చేసింది. అండ్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే రీసెంట్గా ఇది 50 ఇయర్స్ కంప్లీషన్తో న్యూస్లోకి వచ్చింది, జూలై. అండ్ వాలంటరీ ఇంటర్నేషనల్ అగ్రిమెంట్ బిట్వీన్ గవర్నమెంట్స్, అంటే అంతర్జాతీయ స్థాయిలో ఒక్కొక్క దేశము స్వచ్ఛందంగా వచ్చి దీనిపైన సంతకం చేయాలని చెప్తుంది తప్పితే మ్యాండేటరీ కంపల్షన్ ఏమీ లేదు. అంతర్జాతీయ స్థాయిలో వన్యప్రాణులకు సంబంధించి కానివ్వండి, లేదా రేర్ స్పెసీస్ ఆఫ్ ఫ్లోరా ఫానాకు సంబంధించి కానివ్వండి, ట్రేడ్ విషయంలో రెగ్యులేషన్స్ అనేవి ఉద్దేశించబడినవి. అంతర్జాతీయ స్థాయిలో ఒక చట్టాన్ని ఫ్రేమ్ చేసి ఈ చట్టాన్ని మీరందరూ ఫాలో అవ్వండి అని ఏమి ఉండదు, ఇక్కడ మ్యాండేటరీ కాదు. ఈ సైట్స్లో భాగంగా ఒక అంతర్జాతీయ చట్టాన్ని తీసుకువచ్చి దీన్ని ప్రతి ఒక్క దేశం పాటించాలని ఏం లేదు. కాకపోతే ప్రతి ఒక్క దేశం కూడా ఈ సైట్స్ నిబంధనల్లో భాగంగా చట్టాలు రూపొందించేసేసి అంతర్జాతీయ స్థాయిలో ట్రేడింగ్, ఎండేంజర్డ్ స్పీసీస్ ఆఫ్ ఫ్లోరా ఫానా ట్రేడింగ్ విషయంలో మాత్రము కీలకంగా రెగ్యులేషన్స్ తీసుకోవాలని చెప్తుంది. సో ఇటీవల అమలులోకి వచ్చింది. ఇక సైట్స్ క్లాసిఫికేషన్ గురించి మనం చూస్తూ ఉంటాం, స్పీసీస్ సైట్స్ అపెండిక్స్ 1 అని 2 అని 3 అని. ఓకేనా, రైట్. సో అంతర్జాతీయ స్థాయిలో జరిగే వన్యప్రాణులు, మొక్కల వాణిజ్యం వల్ల వాటి మనుగడకు ప్రమాదం కలగకుండా చూడటం కోసం సైట్స్ అనేది అమల్లోకి వచ్చింది. 1963లో ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ సమావేశంలో ఈ ఆలోచన పుట్టింది 1963లో. అండ్ సైట్స్ సెక్రటేరియట్ను యునైటెడ్ నేషన్స్ ఎన్వైర్న్మెంట్ ప్రోగ్రామ్ ఎక్కడుంది, నైరోబీ కేంద్రంగా సో పనిచేస్తుంది. నెక్స్ట్ వచ్చేసేసి IUCN పాత్ర వచ్చేసి సైట్స్కు శాస్త్రీయ సాంకేతిక సహకారాన్ని అందిస్తుంది సైట్స్కి. ఓకేనా, మొత్తం 185 దేశాలు పార్టీస్, ఇండియా 1976లోనే సంతకం చేసింది, రైట్. సైట్స్ సభ్య దేశాలపై చట్టబద్ధంగా కట్టుబడి ఉంటుంది, కానీ సభ్య దేశాలు తమ దేశీయ చట్టాల ద్వారా దీన్ని అమలు చేస్తాయి. వన్యప్రాణులు, మొక్కల దిగుమతి, ఎగుమతి, పునః ఎగుమతికి లైసెన్సింగ్ విధానాన్ని సూచిస్తుంది, రైట్. సరిపోతుంది. సో సైట్స్లో 3 అపెండిక్స్లు ఉంటాయి కదా. అపెండిక్స్ 1 అంతరించిపోతున్న ఎండేంజర్డ్ జాతుల జాబితా ఇందులో ఉంటుంది. వీటి వాణిజ్యం పూర్తిగా నిషేధం లేదా అత్యంత నియంత్రణలో ఉంటుంది. ఉదాహరణకు తీసుకుంటే టైగర్ కానివ్వండి, ఏషియన్ ఎలిఫెంట్ కానివ్వండి, వీటి వాణిజ్యం అనేది మ్యాక్సిమం ఆపేయాలి. సో ఏంటి, ఎండేంజర్డ్ కేటగిరీలో అన్నీ కూడా సైట్స్ అపెండిక్స్ 1లో ఉంచుతారు. అండ్ నెక్స్ట్ అపెండిక్స్ 2లో అంతరించిపోయే ప్రమాదంలో ఉన్నవి ఏవైతే ఉంటాయో అవి ఉంటాయి. వీటి వాణిజ్యం నియంత్రణలో ఉంటుంది, అనుమతితో జరగాలి. ఇండియన్ టార్టాయిస్ ఏవైతే ఉంటాయో అవి. ఓకేనా. అండ్ అపెండిక్స్ 3 ఏంటంటే కొన్ని సభ్య దేశాలు తమ దేశాలలో ప్రత్యేక రక్షణ కోరుకునే జాతులను ఈ జాబితాలో చేర్చవచ్చు. ఓకేనా. ఇక UNEP యునైటెడ్ నేషన్స్ ఎన్వైర్న్మెంట్ ప్రోగ్రామ్ 1972లో ఏర్పడింది. ప్రధాన కార్యాలయం నైరోబీ, కెన్యా, రైట్. IUCN ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్, ఇదేమో 1948లో ఏర్పడింది. గ్లాండ్, స్విట్జర్లాండ్ కేంద్రంగా పనిచేస్తుంది, రైట్. ఇక నెక్స్ట్ కొన్ని అంతర్జాతీయ ఒప్పందాల్లో భాగంగా భారత సహకారంతో ఘనా దేశం గురించి నిన్న క్లాస్లో మనం చూసాము. ఘనా దేశం అత్యున్నత పౌర పురస్కారాన్ని భారత ప్రధాని నరేంద్ర మోదీ గారికి ప్రదానం చేసింది అని. సో ఇక్కడ భారత సహకారంతో ఘనాలో వాతావరణ అనుకూల గోధుమల కార్యక్రమం అనేది ప్రారంభమైంది. ఏ దేశంలో, గుర్తుపెట్టుకోండి, ఘనాలో భారత సహకారంతో. సో ఘనా ప్రభుత్వ సంస్థ CSIR-CRI, కౌన్సిల్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్, క్రాప్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ఇది ఘనాకి సంబంధించి. ఇక భారత్కి సంబంధించి అరిమా ఫార్మ్స్. నెక్స్ట్ వచ్చేసేసి ఇంటర్నేషనల్ మేజ్ అండ్ వీట్ ఇంప్రూవ్మెంట్ సెంటర్, మెక్సికో. నెక్స్ట్ ఘనాలో భారత రాయబార కార్యాలయం ఉంటుంది కదా, వీరు 4 సహకారంతో, ఈ 4 పార్టీస్ గుర్తుంచుకోండి, వీరి సహకారంతో అక్కడ వాతావరణ అనుకూల అంటే క్లైమేట్ ఫ్రెండ్లీ గోధుమల పెంపు కార్యక్రమము, వీట్. ఓకేనా. సో ఉద్దేశం ఘనాలో స్థానికంగా వాతావరణ స్థితులకు అనుగుణమైన గోధుమలను ఉత్పత్తి పెంచడము. భారతదేశం ఏటా $400 మిలియన్ పైగా విలువైన గోధుమలను దిగుమతి చేసుకుంటుంది. ఓకేనా, రైట్.
సో భారతదేశానికి చెందిన గ్రీన్ ప్రైడ్ సంస్థ అభివృద్ధి చేసిన వీట్ ప్రైడ్ 999 ఏదైతే ఉంటుందో ఇది కరువు అధిక ఉష్ణోగ్రత తట్టుకునే సామర్థ్యం అనేది దీని సొంతం అంట. సరిపోతుంది, రైట్. ఇక ఘనా దేశం నిన్న కూడా వార్తల్లోకి వచ్చింది. ఆఫ్రికా ఖండంలోని దేశము. అక్రా క్యాపిటల్ రాజధాని. కరెన్సీ వచ్చేసి ఘనా సేడి, రైట్. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇండియా యుఏఈ రిలేషన్స్లో భాగంగా గ్రీన్ స్టీల్ హై గ్రేడ్ అల్యూమినియం రంగాల్లో సహకార చర్చలు అనేవి రీసెంట్గా ప్రారంభమైనాయి. ఇటీవల ఏ రెండు దేశాల మధ్య గ్రీన్ స్టీల్ హై గ్రేడ్ అల్యూమినియం ఉత్పత్తి రంగాల్లో సహకార చర్చలు అంటే ఇండియా మరియు యుఏఈ. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కేంద్ర ఉక్కు శాఖ మంత్రిగా ఉన్న హెచ్డి కుమారస్వామి గారు మరియు యుఏఈ ప్రతినిధి గారు వాళ్ళ ఆర్థిక శాఖ మంత్రి మధ్య చర్చలు జరిగినాయి. సమావేశ ఉద్దేశం ఏంటంటే భారత్ యుఏఈ సెపా కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ ఇండియా యుఏఈ మధ్య సెపా ఒప్పందం అనేది ఉంది, అమల్లో కూడా వచ్చింది. ఆధారంగా పారిశ్రామిక లేదా వాణిజ్య సహకారాన్ని పెంపొందించడం అంట. సో ప్రాధాన్యాంశం ఏంటంటే పర్యావరణహితమైన ఉక్కు ఉత్పత్తి కోసం ఇరు దేశాలు సహకారము. హైగ్రేడ్ అల్యూమినియం అత్యున్నత నాణ్యత గల అల్యూమినియం ఉత్పత్తిలో సాంకేతికత ఆవిష్కరణల మధ్య భాగస్వామ్యం. ఇంకా డైరెక్ట్ హెడ్డింగ్ చూడండి సరిపోతుంది. ఏ రెండు దేశాల మధ్య ఇండియా యుఏఈ. దీనికి సంబంధించి గ్రీన్ స్టీల్ అండ్ హైగ్రేడ్ అల్యూమినియం ఉత్పత్తి విషయంలో పరస్పర సహకారము, రైట్. ఇక ఇండియా యుఏఈ మధ్య సెపా ఇరు దేశాల మధ్య కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ 2022 ఫిబ్రవరిలో కుదిరింది, రైట్. యుఏఈ భారత్కు 3వ అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. 2025 నాటికి భారత్కు అత్యంత ప్రధానమైన ముడి చమురు సరఫరా చేసే దేశాల్లో యుఏఈ ఒకటి, రైట్. ఈ హైగ్రేడ్ అల్యూమినియం అనేది ఎందులో ఉపయోగపడుతుంది అంటే ఏరోస్పేస్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్, రక్షణ రంగాల్లో విస్తృతంగా వినియోగం ఉంటుంది. యుఏఈ రాజధాని అబుదాబి. కరెన్సీ వచ్చేసి దిర్హం. ఇక ఐఐటికి సంబంధించి 2 టాపిక్స్ ఈరోజు వార్తల్లోకి వచ్చినాయి. ఒకటి సిఏ ఐఐటి రూర్కీ మధ్య విద్యుత్ రంగ పరిశోధనలపై అవగాహన ఒప్పందం అనేది జరిగింది. దేనికంటే సిఏ ఐఐటి రూర్కీ మధ్య విద్యుత్ రంగ పరిశోధనలపై అవగాహన ఒప్పందం. ఐఐటీస్ గురించి ఒక్క విషయం గుర్తుంచుకోండి. ఎగ్జామినేషన్లో సింగిల్ లైన్లో క్వశ్చన్ అడుగుతున్నారు. ఏఐఐటి ఏ అంశంతో వార్తల్లోకి వచ్చింది? ఎన్ఎఫ్. ఏఐఐటి ఏ అంశంతో. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ, సో సిఏ సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ న్యూఢిల్లీ కేంద్రం పనిచేస్తుంది. అండ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఐఐటి రూర్కీ ఉత్తరాఖండ్ కేంద్రం పనిచేస్తుంది. వీరి మధ్య కుదిరిన ఒప్పందం యొక్క లక్ష్యం ఏంటంటే విద్యుత్తు శక్తి రంగాల్లో ఇంటర్ డిసిప్లినరీ పరిశోధనకు ప్రోత్సాహం ఇవ్వడం. ఇరు సంస్థల మధ్య విద్యుత్ రంగ పరిశోధనల కోసం అవగాహన ఒప్పందం ఎన్ఎఫ్. సో ఐఐటీస్ గురించి ఈ ఒప్పందం ఏ విధంగా అమలవుతుంది ఇవన్నీ అడగరు, డైరెక్ట్గా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఒక సంస్థ మరియు ఒక టెక్నాలజీ సంస్థ మధ్య కుదిరిన ఒప్పందము ఉద్దేశం ఎన్ఎఫ్. ఇక ఇక్కడ ఒక పాయింట్ ఉంది చూడండి. పరిశోధన, విద్యా రంగాల నైపుణ్యాలు, పాలసీపరమైన పరిజ్ఞానం ద్వారా 2070 నాటికి భారత్ నెట్ జీరో లక్ష్యానికి చేరువ చేయడం అనేది మన ఉద్దేశము. COP26 మీకు అందరికీ ఐడియా ఉంటుంది. 2021లో భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు పంచామృతాన్ని ప్రకటించారు. సో భారత్ నెట్ జీరో ఉద్గార లక్ష్యము గ్లాస్గోలో జరిగిన COP26 2021 సమ్మేళనంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు 2070 నాటికి భారత్ నెట్ జీరో ఉద్గారాలను సాధిస్తుందని ప్రకటించడం జరిగింది. ఇక ఐఐటి ఇండోర్ పరిశోధకులు ఒక ఇన్నోవేషన్తో వార్తల్లోకి వచ్చారు. ఐఐటి ఏంటి, ఇన్నోవేషన్ ఏంటి? సో సురక్షిత పర్యావరణహితమైన ఔషధ తయారీ విధానాన్ని సృష్టిస్తూ ఇటీవల ఏ శాస్త్రవేత్తల వార్తల్లోకి వచ్చారంటే ఐఐటి ఇండోర్ పరిశోధకులు. సో సురక్షిత పర్యావరణహితమైన ఔషధ తయారీ విధానము. సో నైట్రోజన్ ఆధారిత రసాయన సంయోగాల అంటే హెట్రోసైకిల్స్ తయారీకి పర్యావరణహితమైన సురక్షిత విధానాన్ని ఇటీవల ఐఐటి ఇందోర్ శాస్త్రవేత్తలు, మధ్యప్రదేశ్లోని ఐఐటి శాస్త్రవేత్తలు అభివృద్ధి చేయడం జరిగింది. ఇక భారతదేశంలో మొట్టమొదటిసారి ఒక రాష్ట్ర ప్రభుత్వము డాటా ఎక్స్చేంజ్ని ఏర్పాటు చేసుకుంటూ వార్తల్లోకి వచ్చింది. ఏ రాష్ట్రం అంటే తెలంగాణ రాష్ట్రం. సో తెలంగాణ డాటా ఎక్స్చేంజ్ భారత్లో రాష్ట్ర స్థాయిలో తొలిసారి ఒక డిపిఐని ఏర్పాటు చేసుకోవడము. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ప్రారంభించిన రాష్ట్రం తెలంగాణ డాటా ఎక్స్చేంజ్ TGDEX సమాచార సాంకేతిక ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ శాఖ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వారు ఏర్పాటు చేయడం జరిగింది. ఉద్దేశం ఏంటంటే కృత్రిమ మేధ రంగంలో వినూత్న పరిష్కారాలను ప్రోత్సహించడం దీని యొక్క ఉద్దేశము. ఓకేనా. ఇక డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్
అంటే ప్రజా ప్రయోజనాల కోసం డిజిటల్ వనరులు వ్యవస్థలను అభివృద్ధి చేసే సంస్థ. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. మరి వీరికి సహకరిస్తున్న వారు జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ. సింపుల్గా ఏమిటంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో మొట్టమొదటిసారి డేటా ఎక్స్చేంజ్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. తెలంగాణ డేటా ఎక్స్చేంజ్ ఇదేంటంటే డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్వీసెస్ కోసం. ఇక నెక్స్ట్ ఆపరేషన్ ముస్కాన్ 11th ఎడిషన్ అనేది రీసెంట్గా వార్తల్లోకి వచ్చింది. ఆపరేషన్ ముస్కాన్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనందరికీ తెలుసు దేశంలోనే అత్యున్నత చట్టం మన రాజ్యాంగం. దేశంలోనే అత్యున్నత చట్టం రాజ్యాంగం. రాజ్యాంగంలో పార్ట్ 3 ప్రాథమిక హక్కుల గురించి తెలుపుతుంది కదా. పార్ట్ 3 ఆర్టికల్ 12 నుండి 35 వరకు మనం నేర్చుకుంటాం ఫండమెంటల్ రైట్స్. అందులో భాగంగా రైట్స్ అగెయిన్స్ట్ ఎక్స్ప్లాయిటేషన్ ఆర్టికల్ 23, 24 చూస్తాం కదా. అందులో ఆర్టికల్ 23, 24 ఈ రెండు కూడా వెట్టి చాకరీ వ్యవస్థ నిర్మూలనకు సంబంధించి ఆర్టికల్ 23. ఇక 24 విషయానికి వస్తే బాల కార్మిక వ్యవస్థ నిషేధము, సో పిల్లలను పని ప్రదేశాల్లో ఉంచకూడదు, ఇటువంటి అంశాలను తెలుపుతుంది. ఇక లింక్ చేసుకోండి. ఇక ఆపరేషన్ ముస్కాన్ 11th ఎడిషన్ని ప్రారంభించారు తెలంగాణ రాష్ట్రంలో. సో తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ పరిధిలో జూలై 1 నుండి జూలై 31 వరకు అమల్లో ఉంటుంది. సో దీని యొక్క ఉద్దేశం ఏంటంటే తప్పిపోయిన పిల్లలను గుర్తించడము, వేధింపులు, బాల కార్మిక్యం ఏదైతే ఉంటుందో మరియు యాచకత్వం అంటే భిక్షాటన చేసేవారు, అక్రమ రవాణా, ట్రాఫికింగ్, చైల్డ్ ట్రాఫికింగ్, బానిస వ్యవస్థ, బాండెడ్ లేబరు, ఇటువంటి వివిధ రకాల దోపిడీ నుంచి పిల్లల్ని కాపాడడానికి, సో చిన్న పిల్లల్ని కాపాడడానికి ఉద్దేశించబడింది ఆపరేషన్ ముస్కాన్. రీసెంట్గా తెలంగాణ రాష్ట్ర పోలీసు వారు ప్రారంభించడం జరిగింది. ఓకేనా. సో ఆపరేషన్ ముస్కాన్ అనేది భారత ప్రభుత్వ చొరవ. వాస్తవానికి 2015 నుంచి ప్రతి ఏడాది నిర్వహిస్తున్నారు. బాలల రక్షణ, బాలల అక్రమ రవాణా నిరోధానికి రాష్ట్ర స్థాయిలో చేపట్టే కార్యక్రమం కూడా చెప్పొచ్చు. ఇక ఆపరేషన్ స్మైల్ అనే మరో కార్యక్రమం కూడా ఇదే లక్ష్యంతో నిర్వహిస్తారు. రైట్. సాధారణంగా ఆపరేషన్ స్మైల్ జనవరిలో, ఆపరేషన్ ముస్కాన్ ఏమో జూలైలో జరుగుతాయి. ఈ రెండు గుర్తుంచుకోండి డిఫరెన్స్. రైట్. ఇక ఈరోజు ప్రశ్న ప్రతి ఒక్కరు సమాధానం ఇవ్వండి. 2025 జూన్ 29న 2025 జూన్ 29న మన్ కీ బాత్ కార్యక్రమంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ప్రస్తావించిన అహింసా సిల్క్గా ప్రస్తావించిన ఎరీ సిల్క్ ఏ రాష్ట్రానికి సంబంధించినది? సో మన్ కీ బాత్లో అహింసా సిల్క్ అని ఎరీ సిల్క్ గురించి ప్రస్తావించారు కదా, అది ఏ రాష్ట్రానికి సంబంధించిన జిఐ ప్రోడక్ట్, దాని గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం జూన్ 30th డైలీ కరెంట్ అఫైర్స్ క్లాస్లో. ప్రతి ఒక్కరు సమాధానం ఇవ్వండి, ఈజీ క్వశ్చన్. ఇక ఈరోజు టాపిక్స్ని మనం మళ్ళీ క్విక్ రివిజన్ చేస్తే, దేశంలో మొట్టమొదటి సోలార్ ఆధారిత బస్ స్టేషన్ సూరత్లో, అండ్ క్యూఆర్ బేస్డ్ హోమ్ అడ్రస్ ఇందోర్లో దేశంలో మొట్టమొదటిసారి, లడఖ్లో మొట్టమొదటి ఆస్ట్రో టూరిజం ఫెస్టివల్ అనేది ప్రారంభము, అండ్ ఉత్తమ ఆహారం లభించే దేశాల్లో భారత్ 12వ స్థానంలో ఉంది, టాప్లో గ్రీస్లో ఉంది, అండ్ ఫినాన్షియల్ ఫ్రాడ్ రిస్క్ ఇండికేటర్ ఎకానమీకి సంబంధించి ఆర్బీఐ అన్ని బ్యాంకుల గైడ్లైన్స్ ఇచ్చింది, కన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ వారు ఈ ఏడాది జీడిపి వృద్ధి రేటు గురించి అంచనా, నెక్స్ట్ 4th ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ ఫినాన్సింగ్ ఫర్ డెవలప్మెంట్ సెవిల్లా స్పెయిన్ వేదికగా జరిగిన సదస్సు, భారత్ మొబిలిటీ ఎక్స్పో 2027లో న్యూఢిల్లీలో జరగబోతోంది షెడ్యూల్, అండ్ ఇండియన్ మ్యాంగో మానియా అబుదాబీలో ఒక మ్యాంగో ఫెస్టివల్ అపెడవార్ నిర్వహించడం జరిగింది, అండ్ భారత్లో పోషకాహార వినియోగంపై నివేదిక ఇటీవల ఎన్ఎస్ఓ వారు విడుదల చేశారు, అండ్ సైట్స్ 50 years కంప్లీషన్తో న్యూస్లోకి వచ్చింది. నెక్స్ట్ భారత్ సహకారంతో ఘనాలో వాతావరణ అనుకూల గోధుమల కార్యక్రమం అనేది ప్రారంభమైంది, అండ్ భారత్ యుఏఈ మధ్య గ్రీన్ స్టీల్ హైగ్రేడ్ అల్యూమినియం రంగాల సహకార ఒప్పందము, అండ్ సిఏ ఐఐటి రూర్కీ మధ్య విద్యుత్ రంగ పరిశోధనలపై అవగాహన ఒప్పందము, ఐఐటి ఇండోర్ పరిశోధకులు సురక్షిత పర్యావరణహితమైన ఔషధ తయారీ విధానంతో వార్తల్లోకి వచ్చారు, అండ్ తెలంగాణ డాటా ఎక్స్చేంజ్ భారత్లో రాష్ట్ర స్థాయి తొలి డిపిఐ ఏర్పాటు చేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, అండ్ ఆపరేషన్ ముస్కాన్ 11th ఎడిషన్. ఈరోజు ప్రశ్న 2025 జూన్ 29న మన్ కీ బాత్ కార్యక్రమంలో భారత ప్రధాని మోదీ గారు ప్రస్తావించిన అహింసా సిల్క్గా ప్రస్తావించిన ఎరీ సిల్క్ ఏ రాష్ట్రానికి సంబంధించి? సింపుల్ క్వశ్చన్. ప్రతి ఒక్కరు సమాధానాన్ని కామెంట్ బాక్స్లో ఇవ్వండి. ఓకేనా. అండ్ వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ వీడియో లింక్ని షేర్ చేయండి. ప్రతి ఒక్కరు ఒక లైక్ ఇవ్వండి. మన యాప్ ఇన్స్టాల్ చేసుకోండి, జీవీకే స్టడీ సర్కిల్ యాప్. మీకు ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఆఫర్స్ అన్నీ కూడా మీకు ముగియబోతున్నాయి. సో ఏమైనా మిస్లేనియస్ టాపిక్స్ ఉంటే రేపటి క్లాస్లో డిస్కస్ చేద్దాము. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.